నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి చేరి నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి చేరి ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి చేరి పాపపు ఊరిలో పాతుకుపోయిన పాపపు తీగలో అల్లుకుపోయిన పాపపు ఊరిలో పాతుకుపోయిన పాపపు తీగలో అల్లుకుపోయిన పాత రోజా జీవితాన్ని పాత రోజా జీవితాన్ని పవిత్రపరచుము పరిశుద్ధుడా పవిత్రపరచుము పరమాత్ముడా ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి చేరి చిటికిన బ్రతుకు చీదరి కనువు చిక్కులలోన చిక్కిన నన్ను చిక్కిన బ్రతుకు చీదరి కనువు చిక్కులలోన చిక్కిన నన్ను చేరదీసి చేద తీర్చుము చేరదీసి చేద తీర్చుము చేతనైన పరిశుద్ధుడా చేతనైన పరమాత్ముడా ఇది నా చివరి ఇది నా కడవరి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి చేరి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేయండి. పిల్లరా,
మన జీవితంలో అనేకమైన నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం. మనం చేసే నిర్ణయాలు దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు అయితే మన జీవితం క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ మనం చేసిన నిర్ణయం అనేది దేవుని చిత్తానికి దేవుని నీతికి వ్యతిరేకమైనదైతే మనం ఎన్నో ఆగచోట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఆయా సందర్భాల్లో చేసే నిర్ణయాలు ప్రార్థనాపూర్వకమైనటువంటి నిర్ణయాలుగా ఉండాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితం కొంతకాలం వెనక్కి వెళ్ళిపోద్ది. పిల్లరా, అబ్రహాము దేవుని పిలుపుతో తనకున్న సంపదనంతా విడిచిపెట్టి రక్త సంబంధులని కాదనుకుని దేవుని మాటతో ముందు కొనసాగాడు. అయితే కొన్ని రోజులకి తన జీవితంలో కొంచెం గందరగోళం అనేది కనిపిస్తూ ఉంది. కరువు వచ్చింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వెంత ప్రార్థన చేసే వ్యక్తివైనా, ఎంతగా దేవుని నమ్మినటువంటి వ్యక్తివైనా, మీరు ఇటు చూడాలి. మీరు చూడండి, అబ్రహాము తాను ఎదుర్కొన్నటువంటి గలిబిలి పరిస్థితి, అంటే కొంచెం కరువు వచ్చింది. ఇక ఏం చేశాడంటే, ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే దెయ్యపు సంబంధాలు మన దగ్గరికి వస్తారు. మనకు ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఆ రోజున అబ్రహాముకు కూడా అలాంటి ఆలోచనే తన చెవిని పడింది, ఐగుప్తులో ఆహారం ఉందని. ఏం చేశాడు? దేవునికి చెప్పకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా ప్రియులారా ఆహారం కోసం ఐగుప్తుకి వెళ్ళాడు. తన జీవితంలో ఆ సందర్భంలో అబ్రహాము చేసిన నిర్ణయము 12 సంవత్సరాల కాలం దేవుని నీతికి అబ్రహామును దూరం చేసింది. విపరీతమైన యాతన పడ్డాడు. మరలా మొదట అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేంత వరకు దేవుని కృప అబ్రహాముకి దొరకలేదు. కాబట్టి ప్రియులారా చూడండి, మనం చేసే నిర్ణయాలు, ఆయా సందర్భాల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, అడుగులు మన జీవితాన్ని క్షేమంలో నిలబెడతాయి. ఈరోజు ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న 5 వ్యక్తులు వారు చేసినటువంటి నిర్ణయాలు వారి జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసినాయి అనేది నేర్చుకుందాం ప్రియులారా. రూతు గ్రంథం మొత్తం కూడా ఏమండి 5 వ్యక్తిత్వాలను గురించే వ్రాయబడి ఉంది. ఆయా సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు చేశారు, వాళ్ళు చేసిన నిర్ణయం వాళ్ళకి ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది, లేదా చేసిన నిర్ణయం వారికి ఎంత మేలుకరంగా మారింది అనేది ఒకసారి మనం రూతు గ్రంథంలోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అనేక సార్లు మనం ఈ రూతు గ్రంథంలో ఉన్న విషయాలన్నీ మనం నేర్చుకున్నవే. కాకపోతే ఆ వ్యక్తులు ఆ సందర్భంలో ఎలాంటి నిర్ణయం చేశారు, ఆ నిర్ణయం వలన వారి జీవితంలో వారికి వచ్చిందేంటి, మంచి జరిగిందా
లేకపోతే ఇబ్బందుల్లో వారు చిక్కుకున్నారనేది మనం మీకు అందరికీ తెలుసు ఋతు గ్రంథం గురించి. యోధా బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. యజమానుడి పేరు ఎలీమెలెకు, ఆయన భార్య పేరు నయోమి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, మహ్లోను, కిల్యోను. ఈ పిల్లల వ్యక్తిత్వం గురించి కానీ వాళ్ళ జీవితం గురించి కానీ ఎక్కడా రాయబడలా. వీళ్ళు ఏం చేశారంటే కరువు వచ్చిందని, ఆ ప్రాంతంలో కొంచెం కరువు వచ్చిందని యోధా బెత్లెహేము నుండి దేవుడు ఉన్న చోటు నుండి దేవుడు లేని చోటకు వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్న చోటు ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుడు లేని చోట నువ్వు ఉన్నట్లయితే చేజేతులారా నువ్వు శాపాన్ని తెచ్చుకుంటావు. నీ జీవితంలో ఒక పోడ్చలైనటువంటి నష్టం నీ జీవితంలో నువ్వు చేజేతులారా సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఏంటి? కరువు వచ్చిందని, తాత్కాలికమైన ఇబ్బంది కలిగిందని. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. కొంతకాలం యోధా బెత్లెహేము కంటే ఇక్కడే బాగుంది అన్నట్లుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, తప్పు నిర్ణయం నువ్వు చేసినప్పుడు తప్పైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు మంచి ఆలోచన కంటే ఇది భలే ఉంటుంది. అసలు మంచి ఆలోచన కంటే భలే ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. ముందే చెప్పామా, బీడీలు, సిగరెట్లు, గుట్కాలు వగైరా వగైరా అమ్మద్దు. మామూలుగా మీరు ఏదైతే ఈ ప్రాంత వాసులకి విడిగా ఇవి కాకుండా ఏది అవసరమో అది అమ్మండి. ఆదివారం వ్యాపారం చేయ మాకు చెప్పా. సరేనయ్యా, ఓకే, బాగుంది. వచ్చిన వాళ్ళు అన్నారంట, సిగరెట్లు ఉన్నాయా, బీడీలు ఉన్నాయా? లేవంటే మీ కొట్టు రాము. అయితే ఇప్పుడు ఏం చేసింది? కొన్ని రోజులు నిలబడి విశ్వాసంలో తర్వాత నుంచి మెల్లిగా పైన పెట్టకుండా కింద పెడుతుంది. ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, ఆగయ్య 2 నిమిషాలు ఆగు, అటు ఇటు జట్టం, ఎవరు లేకపోతే తీసి ఇవ్వటం. అంత ముందు కంటూ ఇప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంది అన్నట్టుగా అనిపించింది. జరిగింది. ఏమండి, దేవుని నీతి ఎరగినటువంటి వాళ్ళు ఒకవేళ ఏ పని చేసినా వాళ్ళకి చలామణి అవుతుందేమో కానీ, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దేవుని చిత్తానుసారమైన, ఆయనకు యోగ్యమైన, ఆయనకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు మాత్రమే చేయాలి. ఏది పడితే అది నిర్ణయిస్తే దేవుడు దాన్ని దీవించడు. ఏమైపోయింది? చివరికి భలే జరుగుతుంది అని సంబరపడిచి ఆ కుటుంబం సంబరపడతా ఉన్నారు. హఠాత్తుగా ఎదురుగుండా ఒక బడ్డీ కొట్టి తెలిసింది. వాళ్ళు టానిక్ కూడా అమ్ముతున్నారు. ఏమైపోయింది? ఇప్పుడు ఈ బేహనం అంతా అటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయ్యా, ఇంకేమీ లేదు, నువ్వు చేసే నిర్ణయం తప్పు, ఇంకెంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, తగిన సమయంలో ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు మన జీవితంలో దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం చేసినప్పుడు ఎట్లుంటుందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉండేవండి, దేవుడు నీకు తోడుకుంటాడు. అది కావాలా? లేకపోతే చక్కగా అంత సౌమ్యంగా ప్రశాంతంగా జరిగిపోవటం కావాలి. ఇప్పుడు మోయాబుకి వెళ్ళిన తర్వాత యోధా బెత్లెహేము కంటే ప్రారంభంలో వీళ్ళకి ఇద్దరు కొడుకులకి 2 బుల్లెట్లు కొన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత
మగలోను కిలియోను బుల్లెట్లు వేసి తిరుగుతున్నారు వాళ్ళు. ఈలోపు ఏం చేశారంటే ఆ ప్రాంతం వాసులు, అయ్యా మా ప్రాంతంలో బుల్లెట్ తిరగటం అంటే మామూలు విషయం కదా, మా అమ్మాయిని ఇస్తామని చెప్పి వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఏమండి, రూతు వార్ప అనేటువంటి ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తానికి పెళ్ళి అయింది. వెళ్ళింది ఏ దేశం? మోయాబు దేశం కాబట్టి 16 రోజులు పండగ కూడా అయిపోయింది. 17వ రోజు జ్వరం వచ్చింది. 19వ రోజు పుట్టుక అన్నారు, చచ్చిపోయారు. జ్వరమే, ఇంక ఏమి లేదు. ఏమండి, మహలోను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? రోగం అని అర్థం. అర్థమైందా? ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టింది. ఏం పేరు అనుకున్నా? పశానం అని పేరు పెట్టింది. ఇదేంటిరా పశానం, ఇదేంటి వెరైటీగా ఉంది పేరు అనుకున్నా నేను. అమ్మ నా పశానం అంటుంది. పశానం అంటే నాకు అర్థం కాల. సరే అని చెప్పి, ఏమండి, మన అర్థం కాని విషయాల్ని ఒక మహా తల్లిని అడిగి మనం తెలుసుకోవచ్చు. ఎవరు ఆ తల్లి పేరు చెప్పండి? గూగుల్ తల్లి కొట్టా, పాకుడు అని వచ్చింది. పాకుడు అంట పేరు. చూడండి, మనవాళ్ళు పెట్టే పేర్లు ఎట్లుంటాయో తెలుసా? చూడండి పిల్లరా, ఈమె ఈ పేర్లు ఏడబెట్టింది, ఆడబెట్టింది. నయోమి గారు ఎలిమెలెకు ఇద్దరు కలిసి మరి ఎన్ని నెట్ సెంటర్లు తిరిగారో తెలియదు కానీ ఈ పేర్లు ఎతికారండి, మహలోను కిలియోను. కొంతమంది ఏంటంటే మా తాత పేరు కలవాలి కొద్దిగా, ఆయన జానకిరాము, జా కలవాలి, జా కలిస్తే మాకు ఆ మొత్తం కలిసి వస్తుంది. ఆడొచ్చి కూర్చుంటాడు పక్కన, గిల్లుతూ ఉంటాడు. ఎట్లా వచ్చి పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుతున్నాడో తెలియదు. కారణం ఏంటంటే ఆడి పేరు పెట్టినా ఆడు వచ్చి గెలుతూ ఉంటాడు. ఇది లేచాడు, కూర్చోరా. మహలోను అంటే రోగం, కిలియోను అంటే పేరేంటి అర్థం ఏంటో తెలుసా? క్షీణత. మహలోను కిలియోను రోగం, ఒకటి పేరేం రోగం, ఒకటి పేరేం క్షీణత. అంటే వీడికి ఎప్పుడు జలుబు తగ్గదనమాట. ఎప్పుడు చూసిరా జలుబు కారుతాను ఉంటుంది. పిల్లరా, సరే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. 16 రోజులు పండుగ అయిపోయిన తర్వాత 17వ రోజు జ్వరం వచ్చింది. 18వ రోజు పుట్టుకన్నారు. ఇద్దరు చచ్చిపోయారు. ఇక నయోమి ఈ ఇద్దరు పిల్లలు వీళ్ళకి పెళ్ళిళ్ళు కాకమునిపే అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి తన భర్త అయినటువంటి ఎలీమెలెకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే నయోమి ఒంటరి ఆడ మనిషి అయిపోయింది. భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. సరే ఎప్పుడేరా, ఇక ఇవిడేంటంటే నా కర్మ ఏంటో, నా రాత ఏంటో, నా జీవితం ఎట్ట అయిపోయిందని దిగులు పడేటువంటి ఒక జీవితాన్ని కలిగినటువంటి బలహీనస్తురాలుగా మారిపోయింది. ఈలోపు ఏమండి, ఒకరోజు ఫోన్ ఆన్ చేయగానే మంచి SMS వచ్చింది ఆవిడకి. ఏమని? రేషన్ పెంచారు, 5 కేజీలలో ఒక్కొక్కరికి మనిషికి 15 కేజీలు ఇస్తున్నారు యోధా బెత్లెహేంలో. బాగా ఆహారం దొరుకుతుంది, ఫ్రీ రేషను, రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని మెసేజ్ వచ్చింది. ఈవిడ ఇంకా సూట్ కేసు సర్దేసి పిల్లరా ఇద్దరు కోడలతో చెబుతుంది, అమ్మా మీరు వయసులో ఉన్నారు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన విధంగా బ్రతకండి అని చెబుతుంది. అంటే జరిగిన విషయాలు మీకు అన్నీ చెప్తున్నాను. తర్వాత వీళ్ళు చేసిన నిర్ణయాల వలన వారి జీవితాల్లో కలిగిన మేలేంటి నష్టం ఏంటి అనేది చెప్తాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో వెంటనే వార్ప అనేటువంటి ఒక కోళ్ళు ఉంది, సూపర్ అత్త నువ్వు, ఈ డైలాగ్ కోసం నేను చూస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, రిలీజ్ సినిమా వచ్చిందని వెళ్ళిపోయింది ఆవిడ. రూతు అనేటువంటి ఒక ఆవిడంది నేను ఎక్కడికి వెళ్తాను, దేవుడు నన్ను తీసుకొచ్చి మీ కుటుంబంలో వేసాడు, కష్టమైన నష్టమైన నేను నీ దగ్గరే ఉండాలి కానీ నా పుట్టింటికి నేను ఎట్టు వెళ్తాను, నేను నీ దగ్గరే ఉండాలి,
నా ఇంటి పేరు మారింది కాబట్టి నేను నీతోనే ఉండాలని రూత్ ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోయిన తోటే నేను చచ్చిపోతా అని ఒక తీర్మానం చేసింది. సరే అయితే ఇంకేముంది, నువ్వు కూడా సూట్ కేసు చదువుకుంది. 2 సూట్ కేసులు కలిసి ఆటో మాట్లాడుకుని వచ్చేసారు యోధా బెత్లెహేము. ఏమండి, వీళ్ళు సామాన్ తీర్చుకుంటుంటే కొంతమంది వచ్చి మన నయోమి గది బాగా తగ్గిపోయింది, రంగు కూడా కొంచెం నలుపు పెరిగింది అని అంటుంటే ఈయన అందంట, నన్ను మాత్రం నయోమి అన్నారంటే ఒప్పుకోను, నేను కొత్త పేరు ఒకటి పెట్టుకున్నా, దాంతో పిలవను అందంట. ఏం పేరు అది? ఏమండి, మారా. మారి అనే పేరు దీని నుంచే వచ్చింది అనుకుంటున్నా నేను. మారా అని పిలవమందంట. సరే పిల్లరా, ఆ తర్వాత ఏమైందంటే ఇక అక్కడికి వచ్చారు, ఓ చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు. సరే వంటకి నిద్రపోవటానికి ఒక స్థలం దొరికింది, కానీ తినటానికి అవకాశం లేదుగా. ఈవిడేమో ఇంట్లో నుంచి కదలట్లా బయటికి. అదేమనంటే అంతమంది కోటేశ్వరాలని, అంతమంది వెళ్ళేటప్పుడు 2 సూట్ కేసులు వేసుకెళ్ళింది, 4 మనుషులను వేసుకెళ్ళింది. వచ్చేటప్పుడు ఒక మనిషితో వచ్చింది, 3 అక్కడే పుట్టుకొని రాలిపోయారు. కానీ ఈవిడ ఏమంటుందంటే, నేను సమృద్ధి గలదానినై ఎక్కడికి వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడని చెప్పి దేవుని మీద కష్టపడతా ఉంది. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటాం, అవి వంకర నిర్ణయాలు, తప్పైన నిర్ణయాలు, దేవుని నీతికి వ్యతిరేకమైన నిర్ణయాలు. ఇవి తీసుకుని దేవుని మీద మనం బాధ పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదైతే దేవుడు ఆ నిర్ణయాన్ని మెచ్చి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే నిర్ణయం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి ఎక్కువ. మనసుకు తోచిన విధంగా, బుద్ధికి ఆలోచన కలిగిన విధంగా నిర్ణయాలు చేయకూడదు. సరే, అత్తగారిని కూర్చోబెట్టి, నయోమిని కూర్చోబెట్టి రూతు ఆ పొలాల్లో పరిగెరుకోవటానికి వెళ్ళింది. అక్కడ ఆ పొలం యజమాని బోయాజు. ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే కొంచెం దగ్గర బంధువురాలు కాబట్టి ఆదరించాడు. ఎక్కువ ధాన్యాన్ని వారికి కలిగే విధంగా, ఎక్కువ పరిగి ఏరుకునే విధంగా కొన్ని పనులు వారి కొరకు విడిచిపెట్టడం జరిగింది. ఇక కాలం గడిచిన తర్వాత ఈ రూతు ఏ పొలంలో అయితే పరిగేరుకుందో ఆ పొలం యజమాని పేరు బోయాజు. ఆ బోయాజు తమకు బంధువు కాబట్టి ఆ కాలంలో భర్త చనిపోతే బంధువులు ఎవరైనా సరే ఏమండి ఆ భర్త ధర్మాన్ని, అంటే భర్త లేని లోటుని, అంటే మరలా వివాహం చేసుకుని భర్తగా ఉండేటువంటి ఆ విలువను ఇవ్వచ్చు. ఆ రీతిగా బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. బోయాజు రూతుల యొక్క కుటుంబం ద్వారా యేసుక్రీస్తు వంశావళి అనేది ఉద్భవించింది. ఇది రూతు గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, తీసుకున్న నిర్ణయం వలన వాళ్ళకి మేలు కలిగిందా నష్టం కలిగిందా అనేది చూద్దాం. పిల్లరా, ఎలీమెలెకు కరువు వచ్చిందని యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు. ఈయన తీసుకున్న నిర్ణయం తప్పైనటువంటి నిర్ణయం. ఎలీమెలెకు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే నా రాజు అని అర్థం. అంటే అర్థం ఏంటి? దేవుడే నా రాజు అంటే అర్థం ఏంటంటే నేనేం చెప్పినా ఆయన చెప్పకుండా చేయను. పేరు మంచిదే, కానీ అక్కడ ఏం చేస్తున్నాడండి, అమ్మా కరువు వచ్చింది ఏం చేద్దామంట అని తన భార్యతో మీటింగ్ పెట్టాడు. ఎవరో చెప్పారమ్మా, మోయాబులో విస్తారమైనటువంటి ఆహారం దొరుకుతుందంట,
పిల్లరా గమనించండి, యోబు ఏమన్నాడు చెప్పండి? బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? తన భార్యతో అన్నమాట. బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? దేవుడు వలన మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవించతగదా? మనం నోరు మూసుకో. ఈ మాట ఎలీమెలెకు తన భార్యతో అనలేకపోయాడు. ఒకవేళ ఆవిడే చెప్పింది అనుకుంటే. వీరిద్దరూ కలిసి చేసిన నిర్ణయం ఆ కుటుంబాన్ని నాశన కోపంలోకి తీసుకెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలిద్దరూ కలిసి ప్రార్థన చేయకపోతే వాళ్ళ నిర్ణయాలు కలవవు, వాళ్ళ ఆలోచనలు కలవవు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, భార్య ఒక రకంగా ఆలోచిస్తే భర్త మరొక రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళ నిర్ణయాలు కలవవు, విభిన్న నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయాల వలన కుటుంబంలో గందరగోళం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి? కలిసి ప్రార్థన చేయకపోవటం వలన. చూడండి, తప్పైన నిర్ణయాన్ని ఎలీమెలెకు తీసుకున్నాడు, నయోమి సమ్మతించింది. వీళ్ళిద్దరూ కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. వారు తీసుకున్న నిర్ణయం ఏం చేసిందండి? తప్పు నిర్ణయం చేసింది. యజమానుడిగా దేవుడే నా రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఏదో తాత్కాలికమైన శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అట్లానే దేవుని విడిచిపెడతామా అని భార్యకి విశ్వాసపు మాటలు చెప్పాల్సినటువంటి ఈ యజమానుడు భార్య మాటకు సమ్మతించాడు. సూట్ కేసు పట్టుకెళ్ళిపోయాడు వెనకాల. ఏం జరిగింది? మొట్టమొదట చనిపోయింది ఎలీమెలెకే. గుర్తుపెట్టుకోండి పిల్లరా, కుటుంబస్తులారా, మీరు చేసే నిర్ణయాలు దేవుడి మెచ్చే నిర్ణయాలుగా ఉంటున్నాయా? ఆయన చిత్తంతో కూడినటువంటి నిర్ణయాలు చేస్తున్నావా? నువ్వు నీ మనసుకు తోచింది నువ్వు చేస్తున్నావా? జాగ్రత్త, నష్టపోతావు. ఎవ్వరూ పోర్చలేనటువంటి నష్టాన్ని నీ జీవితంలో నువ్వు చేతులారా సంపాదించుకుని తర్వాత గుండెలు బాదుకున్న ఉపయోగం ఏముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. మొట్టమొదటిగా ఎలీమెలెకు వ్యాధి చేత చనిపోయాడు. సరే, భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలు బాగుంటాయని. ఏమండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తమై ఉండి విశ్వాసికి దేవుడు అవిశ్వాసిని భారీగా ఇచ్చాడనుకో ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా దేవునిలోకి నడిపించుకోవాలి. తన వెనక తన భార్య వచ్చే విధంగా చూసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు ఏం చేశాడంటే, ఏం జరిగిందంటే, నయోమి మా ప్రాంతపు యోధా బెత్లెహేంలో ఉన్న ఆడపిల్లల కంటే వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళు ఎర్రగా ఉన్నారు, ముక్కు మొహం భలేగా ఉందని అక్కడ వాళ్ళని చూసి పెళ్లి చేసేసింది వీళ్ళకి. ఈవిడ చేసిన తప్పైన నిర్ణయం ఇది. ఏమండి, ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, పెళ్లి కావాల్సిన యవ్వనస్తులు, అయ్యా నాకు ఒక గుణవతైన భార్య ఇవ్వండి అని అడగండి. అందం దేనికి పనికి వస్తుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని వాక్యం సెలవిస్తూ ఉంది. గుణం బాగోవాలండి, మనస్సు బాగోవాలండి, నీ వెనకాల నడుచుట్టేటువంటి చక్కని వ్యక్తిత్వాన్ని నీ భార్యలు నువ్వు కోరుకోవాలి. కానీ అలాగే ఆడపిల్లలైనా సరే, అయ్యా నాకు ఒక యోగ్యుడైనటువంటి భర్త, నేను బలహీన క్షణములో నేనున్నప్పుడు, బలహీనంగా నేను ఆలోచిస్తున్నప్పుడు నా కుటుంబాన్ని చక్కగా ఆత్మీయతలో నిలబెట్టేటువంటి భర్త నాకు కావాలనేటువంటి ప్రార్థన చేసుకోండి. అందం దేనికి పనికిరాదు పిల్లరా. అందం చూసి లేదా వెనకున్నటువంటి ఆర్భాటం చూసి
వాళ్ళిచ్చే కానుకలు చూసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా నెత్తులు బాదుకోవటం నాకు తెలుసు. సరే ఏమండి, మోయాబు రాళ్లతో పెళ్లి చేసింది. నేను అనుకుంటాను ఈవిడికి ఏం తెలీదు. ఏమండి, యోధా బెత్లెహేంలో ఉంది. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు, పద్ధతులు అన్నీ తెలుసు. కానీ ఈవిడ తన కుమారుల జీవితాల్లో తప్పైన నిర్ణయాన్ని ప్రోత్సహించింది, తానే చేసింది. దాని పరిణామం ఏం చెప్పాను? మహలోను కీలోను ఇద్దరూ కూడా పిల్లరా కొంతకాలానికి వ్యాధిగ్రస్తులై చనిపోయారంతే. ఏమండి, ఇక ఏమైపోయింది చెప్పండి? ఆ కుటుంబంలో మగదిక్కు అనేది లేదు. కారణం ఏంటి? ఏమండి, ఆ కుటుంబ యజమానుడైనటువంటి మగ వ్యక్తి ఎలీమెలెకు చేసిన తప్పు నిర్ణయం ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరినీ తుడిచిపెట్టింది. మోషే ఆ హోరేబు కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు శత్రువులతో. పిల్లరా, యెహోషువకి దేవుడు ఒక చక్కని ఆలోచన పుట్టించాడు. ఏంటి ఆలోచన? ఏంటంటే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించేస్తే శత్రువులు గెలుస్తున్నారు. యెహోషువ మంచి ఆలోచన చేశాడు. ఏంటంటే తన తోటి సహోదరుడు అనేటువంటి హోరుతో కలిసి, అయ్యా ఈ రాయి తీసుకెళ్ళి అక్కడ పెడదాం, ఆయన కూర్చోబెడదాం, ఆ చేయి నువ్వు పట్టుకో, ఈ చేయి నేను పట్టుకుంటా, చేతులు ఎప్పుడు ఇలాగే పరలోకం వైపు ఉంటాయి, వాళ్ళకి విజయం కలుగుద్ది, మనకి విజయం వస్తుంది, వాళ్ళకి ఓటం కలుగుద్ది అని చెప్పాడు. ఏం జరిగిందండి పిల్లరా? ఆయన చేసిన నిర్ణయం ఒక అద్భుతమైన నిర్ణయం. దేవుని పిల్లరా గుర్తుపెట్టుకోండి, మనం చేసే నిర్ణయాలు దేవుడు మెచ్చాలి. మెచ్చాలి అంటే ప్రార్థన చేసి నిర్ణయాలు మనం చేయాలి. ప్రార్థన చేసి మనం నిర్ణయాలు చేయకపోతే పిల్లరా నష్టపోతాం. అది సరే, ఇక మగవాళ్ళు చనిపోయారు. ఇక తర్వాత ఈవిడికి కబురు వచ్చింది, యోధా బెత్లెహేములో మరలా సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని కబురు వచ్చి తన ప్రాంతానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మోయాబు ప్రాంతానికి వచ్చి రూతుకి ఏ మేలు కలగకపోగా దిక్కులేనిది అయిపోయింది. కనీసం నేను అనుకుంటాను, అమ్మా ఎందుకు వెళ్తావు, మేము ఉన్నాం కానీ నీకు అని ప్రోత్సాహపరిచి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, మన బంధువులు ఎప్పుడూ కూడా మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వరు, ధైర్యాన్ని ఇవ్వరు. దేవుని బిడ్డలే నీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఏమండి దేవుని బిడ్డలతో కలిసి ఉండటానికి మనం ఇష్టపడాలి. బంధువులతో కలిసి ఉండటానికి మనం ఇష్టపడకూడదు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి, నాకు బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండటం కంటే చక్కగా నా ఇంట్లో ప్రశాంతంగా ఒక ముద్ద తిని ఆత్మీయ కుటుంబంతో చక్కగా నా ఆత్మీయ బిడ్డలతో కలిసి సాయంత్రం పూట కాసేపు మాట్లాడుకుంటే సంతోషంగా ఉంటుంది నాకు. ప్రేమే దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా, ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా, మహా అయితే నేను నర్సాపేట తప్ప ఇంకెక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా ఒక పూటే వచ్చేస్తా అక్కడికి. అక్కడ కూడా చూడండి కొంచెం, ఎందుకంటే నీతిమంతుడైన దేవుని సేవకుని యొక్క పాదధూళి ఉన్నటువంటి స్థలం అది. కొంచెం అక్కడికి వెళ్ళినప్పుడు నా గదిలో ఆయన పెద్ద ఫోటో ఉంటుంది,
అది చూసినప్పుడు వాళ్ళు అనుకుంటా, అయ్యా మీ సేవకుని మీద ఉన్న ఆత్మ నా మీదకి పంపించండి, నేను అంత యోగ్యుడిని కాదు కానీ అలా నన్ను నలగొట్టండి, ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మొత్తం పోగొట్టుకుంది, సర్వస్వాన్ని పోగొట్టుకుంది, ఒంటరిదైపోయింది. కనీసం మోయాబు దేశంలో అమ్మా మేమున్నాం నీకు అని ధైర్యం ఇచ్చేవాళ్ళే లేరు. అర్థమైందా? నీకు ఎప్పుడు ఆత్మీయులు అండగా ఉంటారు కానీ రక్త సంబంధులు ఎంతవరకు అండగా ఉంటారండి అండి? చూడండి, ఇప్పుడు ఇక బయలుదేరుతుంటే ఇద్దరు కోడళ్ళు మొట్టమొదట, అమ్మా మరి మేము మీ కోడళ్ళం కదా, మేము కూడా మా ఇంటి పేరు మారిపోయింది, మేము కూడా వస్తామన్నారు. ఎందుకమ్మా అనవసరంగా, మంచి వయసులో ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడే ఉండండి అని అంటే, ఆ మాట కోసం ఎదురు చూసినటువంటి వార్ప అంటే లోకం చూసేదని అర్థం. ఏమండి? లోకం చూసేవాళ్ళు ఎప్పుడు కూడా తన వాళ్ళతో ఉండాలని ఆశపడతారు. బంధువులు. ఇప్పుడు నేను ఊరికే నా భార్యకి అప్పుడు టెస్ట్ చేస్తుంటా, నేను రానులే కానీ మీ ఇద్దరు వెళ్ళండి అమ్మాయి అన్న. అంటే 13వ తారీఖు ప్రార్థన ఉంది అక్కడ, నేను రానులే కానీ డాడీని తీసుకుని వెళ్ళన్నా. వీళ్ళందరూ ఉన్నారు, ఏముంది అమ్మాయి, వస్తే వెళ్తా, లేకపోతే అందరం ఏడుందాం, అంతేగాని స్పెషల్ ట్రైన్ వేయించండి వెళ్ళిపోతాను. నా జనమే నా దేవుళ్ళు, నీ దగ్గర నేను పార్ట్ టైం జాబే చేసేది అని అనలా. అది ఏమండి, పెళ్ళైన స్త్రీకి ఉండాల్సిన మనసు ఎప్పుడూ కూడా, పెళ్ళైన స్త్రీ తన భర్తతో ఉండాలి. అలాగే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే భర్తతోనే వెళ్ళాలి. మీకు చాలాసార్లు చెప్పాను, ఎక్కడికైనా వెళ్ళినా భర్తతోనే వెళ్ళాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా కుప్పిగంతులు వేయటానికి, కప్పగంతులు వేయటానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. సరే, ఈ వార్పాకి ఏంటంటే, అమ్మో నా పుట్టింటోళ్ళు అనేటువంటి ఆ ప్రేమ ఎక్కువ వెళ్ళిపోయింది. రూత్ ఏమంది, నా ఇంటి పేరు మారిపోయింది అమ్మా, అత్తైనా అమ్మాయినా నువ్వే, నేను ఇక్కడే ఉంటా, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటే నేనుంటా, నీతో పాటు నేను చావటానికని సిద్ధం, కానీ నన్ను ఏది విడదీయటానికి వీల్లేదు, నీతో పాటు వస్తానంది. సరే, ఇంకేముంది, సుట్కేసి సర్దుకోమంది. ఇద్దరు కలిసి బయలుదేరారు. మొత్తానికి ఏమండి యోధా బెత్లెహేం వచ్చేసారు. యోధా బెత్లెహేం వచ్చారు. మీరు గమనించండి, ఇక్కడ వార్ప ఒక నిర్ణయం చేసింది ఏంటంటే, నా వాళ్ళతో నేను చరిత్రలో లేకుండా పోయింది. వార్ప అనే పేరు ఎవరిని పెట్టుకుంటారు? అసలు ఎవరు పెట్టుకోరు. కారణం ఏంటి? చరిత్రహీనురాలు. తాను చేసిన వంకర నిర్ణయము తన జీవితాన్ని ఇతరులు అసహించుకునే విధంగా చేసింది. ఏమండి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని ఎరిగిన నీకు నాకు ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి అనుబంధాలు, బంధుత్వాలు ఉండకూడదు. ఆత్మీయ బంధుత్వాలు మనం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మనకు జన్మిస్తారు, వాళ్ళని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించడమే. ఎవరిని ఎక్కువ ప్రేమించాలో తెలుసా? చూడండి, నీకు యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా అనుబంధాన్ని ఏర్పరిచాడే దేవుడు, అలాంటి వారితో ఎక్కువ సమయాన్ని, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ వాళ్ళతో ఆనందంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వార్ప చేసిన నిర్ణయం చరిత్రహీనురాలను చేసింది. రూతు చేసిన నిర్ణయము చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా చేసింది. ఏమండి, ఏంటి ఆవిడ చేసిన నిర్ణయం ఏంటి? నువ్వున్న చోటే నేనుంటా. ఏమండి, రూతుకి అక్కడ చెల్లి, అక్కాయి, అత్త, బాబాయ్ వీళ్ళు లేరంటారా? ఉన్నారు. కానీ నాకు వివాహం అయింది కాబట్టి,
నా ఇంటి పేరు మారింది కాబట్టి, నా భర్త లేడు కాబట్టి నేను నీ కుటుంబానికి చెందిన దాన్నే, నువ్వున్న చోటే నేను ఉంటా. అది ఆ నిర్ణయం రూతుని చరిత్ర పటంలో నిలిపేసింది. సరే, ఇప్పుడు మొత్తానికి యోధా బెత్లెహేం వెళ్ళారు. ఏమండి, చుట్టుపక్కల జనాల మీద పడి ఏడ్చింది నయోమి. ఏముంది, నన్ను మారా అనండి, నయోమి అనమాకండి, దేవుడు నాకు మోసం చేశాడు. మనం కూడా అదే డైలాగులు ప్రార్థన చెయ్యం, వాక్యం చదవం, 9:30కు లేవిస్తాం, కడుక్కుంటాం, లేకపోతే లేదు ఇడ్లీలు తినేస్తాం. కానీ ఏమంటాం, దేవుడు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదండి. ఏం పట్టించుకోవాలి? నువ్వు పట్టించుకుంటేనే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని చెప్పాడు ఆయన. అంతేగాని నువ్వు పడుకుంటే నేను ప్రేమిస్తానని చెప్పడు దేవుడు. ఏమండి, నువ్వు లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటే నీ వెనకాల నేను తిరుగుతూ ఉంటానని చెప్పాడు ఆయన. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు నయోమి మోయాబు దేశానికి వెళ్ళి నీతిని, పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని, దేవుని పట్ల ఆశలను మొత్తం పోగొట్టుకుంది. ఏమండి, బుద్ధి రావాల్సిన ఈ నయోమి ఇక్కడికి వచ్చి అంటుంది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, దుఃఖం కలుగు చేశాడు అంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తెగించి దేవుని మీద ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. ఏమండి, తెగించి ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. ఈమె నయోమి మాట్లాడిన ఈ బలహీనమైన మాటలే యేసుక్రీస్తు వంశావళి రాసేటప్పుడు రూతు పేరు అక్కడ మెన్షన్ చేయబడింది, కానీ నయోమి గురించి ఎక్కడ రాయబడలా. లేకపోతే ఈవిడికి ఆ ధన్యత దొరికేది. నోరు బారేసుకుంది. సరే పిల్లరా, ఇప్పుడు ఎలీమెలెకు యొక్క బంధువు ఆ యోధా బెత్లెహేంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. చాలా మంచి వ్యక్తి, మంచి ఆత్మీయుడు. నేను అనుకుంటాను ఆయన మంచి ధనవంతుడు, విస్తారమైనటువంటి పొలం కలిగిన వాడు. అరే, కరువు వచ్చినప్పుడు బోయాజు దగ్గరికి వెళ్తే 4 బస్తాలు ఇచ్చేవాడికి. వీళ్ళకి ప్రెస్టీజ్ ఈవిడికి. ఎవరికి? నయోమికి. ఏదన్నా వెళ్తే నా తరపు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా నీ తరపు వాళ్ళ దగ్గరికి వెళ్తారా అని ఉంటుంది ఈవిడ. ఏమండి, ఏమన్నా చూడండి, 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నయోమి పెనువిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. ఏమండి, చాలా ఆస్తిపరుడు అంటే నేను అనుకుంటాను వీళ్ళకి కరువు వచ్చినప్పుడు ఆయన దగ్గర సమృద్ధి ఉంటుందిగా, డబ్బులు ఉండుంటేగా, పంట ఉంటుందిగా, వెళ్ళి అయ్యి 4 బస్తాలు ఇవ్వకూడదు అని అడిగితే బాగుండేదిగా. ఈ నయోమి ఏమని క్యాసిటీ వేసి ఉంటుంది? నీ తరపు దగ్గరికి వెళ్తావా నువ్వు? అవసరమైతే పేకన్నా కోసుకోవాలి, కానీ నీ తరపు దగ్గరికి వెళ్ళి నా తరపు దగ్గరికి వెళ్తా. వాళ్ళే పేచి మేమే దరిద్రంలో ఉన్నాం, అమ్మ నయోమి మా దగ్గరికి వచ్చేవేంటి, అది ఆ మేడలో ఉన్న గొలుసు ఇచ్చేళ్ళు కొత్తగా తాకట్టు పెట్టుకుని కరువు తీరిందా తెస్తామని ఆ గొలుసు లాక్కున్నారు వాళ్ళు. ఆ బ్యాచ్ వాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఆ బోయాజు ధనవంతుడు, ఇక బహుశా నేను అనుకుంటాను నయోమి అక్కడికి వచ్చిన తర్వాత, ఏమండి ఆ ప్రాంతం ఎవరికి కొత్త? రూతు కొత్త. నయోమికి ఇది అందరూ తెలిసిన వాళ్ళే. అక్కడుండి అమ్మా ఏదైనా పని ఇవ్వండి, లేకపోతే కొంచెం అప్పు ఇవ్వండి అని అడగగలిగిన, ఏమండి అడగాల్సినటువంటి బాధ్యత నయోమి మీద ఉంది. కానీ ఈవిడ ఇంట్లో కూర్చుందంతే. మొత్తానికి రూతు బాధ్యతని తీసుకుని పరిగేరుకోవటానికి వెళ్ళింది. పరిగంటే పిల్లరా కోత కోసేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని కంకులు అలా విడిచిపెట్టబడి ఉంటాయి. పూర్వం అట్టుండి ఇప్పుడు మిషన్లు వచ్చిన కంకి ఏడుందండి, పరిగి ఏడుంది. ఒకవేళ ఏదైనా బురదలో పడుతుంది, ఏరుకోవటానికి ఏం ఉపయోగపడుతుంది? నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో వేకనూరులో పరిగి ఏరుకోవటానికి వెళ్ళేవాడు. ఏమండి, ఏరుకుంటే ఇన్ని వడ్లు వచ్చి ఈ వడ్లతో అక్కడ ఉన్నటువంటి ఆ చిల్లర కొట్టులో ఇస్తే ఆడేం చేసేవాడంటే
తాటాకుతో బొట్టలు లేవాడు, ఇంత బొట్టలు ఉండేవి, భలేగుండే అనమాట. ఆ బొట్ట ఒకటి ఇచ్చి ఒక పప్పుండో ఇంత బెల్లం మొక్క ఇచ్చేవాడు. దానికోసం పరిగెరేవాళ్ళం. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఏమండి మనుషులు కోత కోసేవాళ్ళు, కొంత కొన్ని కంకులు అట్లా పడి ఉంటే వాటిని ఏరుకుని అట్లా. ఇప్పుడు ఏముంది మిషన్ కోతలు, ఏమన్నా చెప్పండి, గేదెలకే గడ్డి ఉంటుందా, ఇంకా మనుషులకి ఏముంటుంది? అంతేగా. పిల్లలే గమనించండి. ఇప్పుడు ఈవిడ చేసిన అంటే నేను అనుకుంటాను, రూత్ ఏమంది, నీ దేవుడే నా దేవుడు అంది. ఈ మాట దేవుడు విన్నాడు. ఆవిడ ఈ సందర్భంలో ఆవిడ తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని దేవుడు మెచ్చాడు. అబ్బా ఏమండి, సాధారణంగా దేవుడిని ఎరిగినటువంటి వారు కూడా సందర్భం వస్తే అవసరమైతే భలేవాడివే, నేను అన్నిట్లో కలిసిపోతాను, నేను పాలలో నీళ్ళలో కలిసిపోతాను నేను అని విశ్వాసులు సైతము అవిశ్వాసులతో జోడుగా కలిసిపోయేటువంటి పరిస్థితులు. అయితే రూతు విషయంలో దేవుడు చూశాడు. అబ్బా అన్యురాలయ్యుండి నీ దేవుడే నా దేవుడు అంటుంది. అప్పుడే ఆ క్షణమే దేవుడిని స్వీకరించేసిందండి ఆవిడ. వెంటనే ఇక ఆమెను ఎక్కడికి నడిపించాడంటే దేవుడు బోయాజు పొలంలోకి నడిపించాడు. ఆ పొలంలో పరిగేరుకుంటా ఉంది. మిగతా పొలాల్లో అయితే అని చేదరించుకుంటారు. ఈ పొలంలో వాళ్ళు రాగానే అమ్మా వందనాలమ్మా అంటున్నారు. ఏమండి, మనం ఎవరైనా కనపడితే పెట్టడం చూసారా, అయ్యి వాళ్ళు పెట్టారు వందనాలు కదా, మనకు అలవాటు లేదు కదా. చూడండి పిల్లరా, ఎందుకంటే బోయాజు పొలంలోకి రాగానే ఏమంటున్నారు అక్కడ చూడండి, 2వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 4వ వచనం, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయ్యుండును గాకని చేను కోయవారితో చెప్పగా. ఈయన రాగానే ఏమంటాడు, ఏంటయ్యా ఏంటి గడసక్క నుంచున్నావేంటి అంట్లా అయినా ఏమంటున్నాడు, యెహోవా మీకు తోడయ్యుండును గాక అనగానే ఈ పనోళ్ళు ఏం చెబుతున్నారు చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇలాంటి వాళ్ళ మధ్య ఇలాంటి అనుబంధం ఉంది. ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చినటువంటి రూతుని ఏమని ఉంటారు చెప్పండి, అమ్మా వందనాలమ్మ, ఏ ఊరి నుంచి వచ్చా నువ్వు, ఎంత పద్ధతిగా పలకరించారండి. పిల్లరా గమనించండి, రూతు చేసిన నిర్ణయం బోయాజు పొలంలోకి రావటానికి దేవుని ఆత్మ నడిపించిన ఆ నడిపింపుని సమ్మతించింది. ఆ నిర్ణయం తన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. పిల్లరా ఏం జరిగింది, అక్కడ పరిగేరుకుంటా ఉంది. ఇక ఆ జరిగిన విషయాలన్నీ తెలుసు. మధ్యాహ్నం పూట విరామం లేకుండా పరిగేరుకుంటా ఉంటే బోయాజు చెప్పాడు పని వాళ్ళతో, అమ్మా నువ్వేదో మంచి ప్రవర్తన కలిగిన ఆ స్వభావం కనిపిస్తూ ఉంది, ఈవిడికి ఇంకా కాస్త ఎక్కువ కొన్ని పనులు విడిచిపెట్టండి అయ్యా, మీరు ఏ కొండలో అయితే తాగుతారో అదే కొండలో నీళ్ళు తాగనివ్వండి అని భోజన సమయం వస్తే ఈ బోయాజు తన కోసం తెచ్చుకున్న ఆహారంలో కొంత ఇచ్చాడు. 14వ వచనం, బోయాజు భోజన కాలమును నీవెక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయ వారి వద్ద ఉన్న ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందివ్వగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. మొత్తం తినేలా కొన్ని మిగిల్చిందంట ఆవిడ. బా నా గిన్నె చేసారు అని చెప్పి మొత్తం తుడిచిపెట్టి కడుక్కొని ఇవాళ. ఏమండి చూడండి, ఇక్కడ బోయాజు ఇక్కడ చేస్తున్న నిర్ణయం ఏంటంటే ఏమంటున్నాడంటే, అమ్మ వేరొక పొలంలోకి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. 8వ వచనం చూడండి, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. చేసిన ఈ నిర్ణయమే బోయాజు చరిత్ర పుటల్లోకి వచ్చేసాడు. ఏమండి మనం ఏం చేద్దాం, రోజు మన ఇంటికి
ఒక అతను ఒక టయానికి అమ్మా కాస్త అన్నం పెట్టండి అని వస్తున్నాడు అనుకో, 2 రోజులు పెట్టి 3వ రోజు ఏమంటావు, పద్దా మా ఇంటికి వస్తున్నావు ఏంటి, అటు వెళ్ళు, అది ఆ రోడ్లోకి వెళ్ళు అంటావా మనం? అనకూడదు. పిల్లలు గమనించండి, బోయాజు ఈ సందర్భంలో ఆయన చేసిన నిర్ణయం ఏదైతే ఉందో అది బోయాజుని చరిత్ర పుటల్లోకి తీసుకొచ్చింది, ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చింది. పిల్లరా సరే, ఇక ఆ విధంగా బ్రతుకుతా ఉన్నారు ఆ కుటుంబం. ఇప్పుడు 4వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. బోయాజు పొరద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండను గనక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండు. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకుని అక్కడ కూర్చుండని చెప్పి వారును కూర్చుండరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడిని ఎలీమెలెకును కలిగిన భూభాగం అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా విన్నట్లు నీకు ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. అంటే పెద్దల్ని, ఆ దగ్గర బంధువు అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా నీవు రూతుని నువ్వు పెళ్లి చేసుకుంటావని అడిగాడు. అతను ఏమంటున్నాడు చూడండి, ఆ బంధువుడు 6వ వచనం, నేను దాన్ని విడిపించుకొనలేదు, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపించుకోలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఏమండి, మీరు గమనించండి, ఆ బంధువుని పిలిచి, అంటే ఎంత న్యాయబద్ధంగా దేవుని నీతి ప్రకారం బోయాజు నడుచుకుంటా ఉన్నాడు. యాక్చువల్గా తనకంటే అతను దగ్గర బంధువు ధర్మం అతను జరిగించాలి. రూతుని అతను పెళ్లి చేసుకోవటానికి అర్హుడు. అతను పిలిచాడు కూడా, అమ్మ నేను చేసుకోనయ్యా, ఆ కుటుంబానికి శాపం ఉందనుకుంటా, మగవాళ్ళు చేసుకున్నాడు చచ్చిపోతున్నారు, నేను కూడా చచ్చిపోతానేమో, నాకు బోళ్ళు ఆశలు ఉన్నాయి, ఈఎంఐలు కూడా 4-5 ఉండి లేనిపోయింది. ఈ మాట చెప్పేటప్పటికి ఇక ఏమన్నాడు బోయాజు, ఏమండి 11వ వచనం చూడండి, అందుకు పొరద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేయు, రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఏమండి 10వ వచనం కూడా చదవండి. 10వ వచనంలో చూడండి, నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబురాలను సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను, దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పాను. ఈయన చేసిన నిర్ణయం ఏమండి బోయాజుని పరిశుద్ధుల వంశావళిలోనికి తీసుకొచ్చింది, చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా చేసింది. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనం పిచ్చి నిర్ణయాలు చేయకూడదు, వ్యర్థమైన నిర్ణయాలు చేయకూడదు. దేవుని నీతికి అనుకూలమైన నిర్ణయాలు మాత్రమే మనం చేయాలి. చూడండి, మనం దేవుని నీతికి అనుకూలమైన నిర్ణయాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి చూడండి, నిర్ణయం చేయాల్సిన సందర్భం వచ్చిందంటే మీరు బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు నా జీవితంలో ఉండనివ్వద్దు, మీ చిత్తానుసారమైన నిర్ణయాలే నా జీవితాల్లో జరగాలని ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి చక్కని ఆలోచన చెప్పి ఆయన చిత్తానుసారమైన నిర్ణయాలే మీ జీవితంలో స్థిరపరిచి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారుస్తాడు. ఆ స్థితిని కలిగి ఉందాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్న దేవుని బిడ్డలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోదాం. తగ్గించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ఒక నిమిషం ప్రార్థన చేయండి. నీవు ఒకవేళ గత దినాల్లో దేవునికి విరుద్ధమైన, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసి బలహీనరాలేనటువంటి పరిస్థితులు నీలో ఉన్నాయేమో. మరొకసారి నువ్వు తప్పైన నిర్ణయం చేయొద్దని దేవుడు నేను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎలీమెలెకు చేసిన నిర్ణయం తన జీవితానికి శాపాన్ని ఇచ్చింది. జాగ్రత్త. నీ మనసుకు తోచింది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం నీకు కొంచెం కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది, కానీ అది చేస్తే నీ జీవితంకి ఆశీర్వాదం. ఎలీమెలెకు చేసిన నిర్ణయం ఆ కుటుంబానికి తీరని శాపాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలో పురుషుడు అన్నవాడే లేకుండా ఆ నిర్ణయం చేసింది. వార్పా యొక్క నిర్ణయం చరిత్రహీనురాలని చేసింది. ఆ వార్పా అనే పేరు ఇంకెక్కడ కనిపించదు. రూతు చేసిన నిర్ణయాన్ని దేవుడు మెచ్చాడు. నీ దేవుడే నా దేవుడు అని రూతు చేసిన నిర్ణయాన్ని దేవుడు మెచ్చి చరిత్ర పుటల్లో రూతుని నిలిపాడు. బోయాజు చేసిన నిర్ణయం యేసుక్రీస్తు వంశావళిలోనికి బోయాజుని తీసుకొచ్చింది. ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నావు? నీ మనసుకు తోచిన నిర్ణయాలు చేసే వ్యక్తివా నువ్వు? ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడా, మీకు లెక్కలేని వందనాలు. ఎనలేని స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మేము చేసే నిర్ణయాలు తప్పనిసరిగా మీ చిత్తానుసారముగా ఉండాలి. మీ చిత్తానుసారమైన నిర్ణయాలు మాత్రమే మేము చేయడానికి సహాయం చేయండి. మీ కృపను మాకు తోడుగా ఉంచి కనికరించమని ఒక నమ్మకమైన, ఖచ్చితమైన, మీకు యోగ్యమైన నిర్ణయాలు మాత్రమే చేస్తూ మీ నీతిలో నిలబడి ముందు కొనసాగేవారిగా మమ్మల్ని మార్చండి. ఇక్కడ కూడిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ, నాయన, ఎంత చిన్న నిర్ణయమైనా ప్రార్థనాపూర్వకంగా, అయ్యా ఇది నీ ఇష్టమేనా, నీకు చిత్తమేనా, నీ చిత్తమేనా అని నిర్ణయం చేస్తూ ముందు కొనసాగేటువంటి జీవితాన్ని కలిగి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. మా బ్రతుకులను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.